నమస్తే అండి. నా పేరు శంకర్ శ్రీనివాసరావు వల్లూరి. నేను పురోహితం చేస్తుంటాను. అలాగే ఇక్కడ చెరువుపల్లి పోలేరమ్మ టెంపుల్లో అర్చకత్వం చేస్తుంటాను. నేను ఈ బయోటేరియం ఒక 20 డేస్ నుంచి వాడుతున్నాను. దాని గురించి గాజుల శ్రీనివాసరావు గారు దాని గురించి విపులంగా చెప్పారు. జనరల్గా ఎవరు ఏం చెప్పినా ఈ రోజులు నమ్మే రోజులు కాదు. ఆయన మా మిత్రుడు కావడం వల్ల నేను ఈ బయోటేరియం కాకుండా ఆయన్ని నమ్మి నేను 1 year నుంచి వాడుతున్నాను అన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. కాకపోతే ఏమవుతుందంటే మాకు ప్రతిరోజు కూడా జపాలని ఏవో పూజా కార్యక్రమాలని చెప్పి కూర్చోవడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. లేచేసరికల్లా కాళ్ళు మోకాళ్ళు నొప్పులు రావడం ఇలాంటివన్నీ కూడా సహజ సిద్ధంగా వస్తూ ఉంటాయి. అలాంటిది నేను ఈ వాటర్ తాగటం వల్ల ఈ బయోటేరియం సంబంధించినటువంటి వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. ఆ వాటర్ తాగటం వల్ల కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రిస్ట్ బ్యాండ్ కంటిన్యూగా ఇది పెట్టుకోవడం వల్ల కానీ, అట్లాగే ఇంకొకటి బ్రాస్లెట్ ఒకటి ఇచ్చారంటే అది ఇప్పుడు ప్రజెక్ట్ పెట్టుకోలేదు, అది బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటుంటాను. అది వాడటం వల్ల కానీ ఆ బెడ్ ఒకటి ఉన్నదండి, మన బొంతలాగా ఉంటుంది బెడ్, దాని మీద పడుకోవడం వల్ల కానీ నాకు దీనివల్ల చాలా మటుకు నాకు మెరుగైందండి. అట్లాగే బ్యాక్ పెయిన్ ఉండేది అంత మునుపు, బ్యాక్ పెయిన్ మొత్తం కూడా నివారణ అయిపోయింది. అట్లాగే మోకాళ్ళ నొప్పులు నివారణ అయినాయి. అట్లాగే నేను ఏదన్నా ఊరు వెళ్ళాలి అంటే బైక్ మీద వెళ్తూ ఉంటాను ఏదైనా ప్రోగ్రామ్స్కి. వెళ్ళగానే అసలు అక్కడ అనీజీగా ఉండేది, చేయలేక బాడీ పెయిన్స్ వచ్చేసి ఇక అలాగే చేసేవాడిని. అయితే ఈ బయోటేరియం మ్యాగ్నెటిక్ థెరపీ ఇది తీసుకున్నాక ఈ ప్యాడ్ పెట్టుకొని నేను ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతున్నాను, అలసట ఉండట్లేదు, అక్కడికి పోయినాక పెయిన్స్ కూడా వెళ్ళలేవు, రెట్టింపు ఉత్సాహంగా నేను కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. కాబట్టి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నదండి. ఈ మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, అట్లాగే నాకు షుగర్ ఉందండి. ఈ కాళ్ళ యొక్క వేళ్ళు అసలు చురుకులు మంటలుగా ఉండి నైట్ టైం నిద్ర పట్టేది కాదు, అవి కూడా కంట్రోల్ అవుతున్నట్టుగా కనపడుతున్నది నాకు. ఎందుకంటే 20 daysలోనే చాలా కొన్ని మెరుగైనవి. మోకాళ్ళ నొప్పులు ఒకటి, అట్లాగే ఈ బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గింది. బ్యాక్ పెయిన్ మీకు ఎప్పటి నుంచి ఉందండి? బ్యాక్ పెయిన్ దాదాపుగా ఒక 5 years నుంచి ఉన్నది. ఉన్నది చెప్పుకోలేని నొప్పులు అనమాట. ఏదైనా ఒక బెళ్ళ వేసుకుంటూ ఉండేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఇది వాడి 20 daysలోనే మెరుగైపోయింది. బ్యాక్ పెయిన్ అసలు లేదు, అసలు లేదు. ఒక కుర్చీలో కాసేపు కూర్చొని అంటే లేవంగానే అసలు అడుగులు పడేవి కాదు, బాగా నొప్పులు వచ్చేవి. అట్లాగే పడుకున్నాక పొద్దున్నే లేవంగానే కూడా విపరీతమైన పెయిన్స్ ఉండేవి కాళ్ళు, అసలు మన ఆధీనంలోకి వచ్చేవి కాదు. అలాంటిది ఇప్పుడు లేచి మామూలుగా నడుస్తున్నా. అసలు ఇది వాడితే వస్తుంది అన్నంత ఇది కూడా అనిపించలే. అసలు దాని సంగతి మర్చిపోయా, సహజ సిద్ధంగా నడుస్తున్నాను. అందువల్ల కాస్త నాకు ఇది బాగుండదండి. ఇంకా 20 రోజులకే ఇంత ఉందంటే ఇంకా కంటిన్యూగా వాడే కొద్దీ నాలో ఉన్నప్పుడు దాంట్లో 300 రోగాలు తగ్గుతాయని చెప్పేసి అన్నాడు. 300 రోగాలు కాకపోయినా మనకు అవసరమైనటువంటి బాగా బాధ కలిగిస్తున్నటువంటివి కొన్ని ఉంటాయి, అవి తగ్గితే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ బయోటేరియం వల్ల చాలా నాకు మేలు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కంటిన్యూ చేస్తున్నాము. అట్లాగే దీంట్లో జాయిన్ అయ్యా నేను. అట్లాగే నేను మా ఇంట్లో వాళ్ళ చేత ఇప్పుడు థైరాయిడ్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, ఆస్మా, ఎలర్జీ, వాళ్ళ చేత కూడా వాడిస్తాము అని చెప్పేసి డబల్ సెట్ తీసుకున్నానండి. ముందు నేను వాడుతున్నాను, నాకంతా మేలే జరిగింది. అదండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇది అందరూ వాడచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా? ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు. మీరు అందరికీ రిఫర్ చేయగలరా? గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తే మనం ఉండేది అంతా కూడా ఇదివరకు పిల్లర్ రహిత ఇళ్లలో, ఐరన్ రహిత ఇళ్లలో ఉండేవాడు. ఇప్పుడు ప్రతి ఇంట్లో మార్బుల్స్ ఉన్నాయి, కింద ఐరన్ ఉంది, పైన ఐరన్ ఉంది, చుట్టుపక్కలంతా పిల్లర్స్. మనకు భూమి ఒక అయస్కాంత క్షేత్రం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. అయస్కాంత శక్తి మన శరీరంలో లేదు. అది మీరు చెప్పడం వల్ల మీటింగ్ లో నేను అంతా వినటం వల్ల ఓహో దీనివల్ల మనం లాస్ అవుతున్నాం, అందుకని షుగర్లు వస్తున్నాయి, థైరాయిడ్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ అయస్కాంత శక్తి అనేది మానవుడికి ప్రతి ఒక్కడికి అవసరమే. అది ఉంటే ఆ రోగాలు రావు. ఈ అయస్కాంతం శక్తి లేకపోవడం వల్లనే ఈ పరిమాణ రోగాలు, అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇవి వాటర్ తాగటం వల్ల ఎనర్జీ బాగుంటున్నది, నీరసం అనేది కనపడట్లేదు. కాసిన తాగంగానే కొంత అలసట పోతున్నది. నెక్స్ట్ అదొక ఇది. కాబట్టి దీనివల్ల ఉపయోగమే ఉంది.
నిరుపయోగం అనేది లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు.